హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఇవాళ ఒక హెల్దీ అయిన ఫ్రైతో మీ ముందుకు వచ్చానండి. మునగాకు కందిపప్పుతో చేసిన ఫ్రై. ఇది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి, అది ఇప్పటి రెసిపీ కాదు. దీనికి కావాల్సినవి తక్కువ ఇంగ్రీడియంట్స్, మునగాకు కందిపప్పు, అంటే రెండు ఉంటే ఫ్రై అయిపోతుంది. మునగాకు శుభ్రం చేసి పెట్టుకొని పోపు పెట్టుకొని కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని అవి వేగిన తర్వాత ఈ మునగాకు వేసేసుకొని ఫ్రై చేసుకొని ఈ కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకోవాలండి. ముందు కందిపప్పు త్వరగా ఉడకదు కదా, అందుకని ముందే ఉడకబెట్టుకోవాలి. అది వేసి వేగిన తర్వాత నేను ఒక కారపు పొడి వేస్తానండి, చిల్లీ ఫ్లేక్స్ లాంటిది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ కారపొడి కొంచెం చల్లేసి 2 మినిట్స్ నుంచి దింపేస్తే ఎమ్మీగా ఉంటుంది. మునగాకు రోజు తినాలని అందరు డాక్టర్స్ చెప్తున్నారు కదా. ఇది కాల్షియం ఎక్కువ ఉంటుంది. మునగాకు రోజు తింటే ఏజ్ని తగ్గిస్తుందంటండి. అందరు ట్రై చేయండి. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. హెల్దీ ఫ్రై ఇది. థ్యాంక్ యూ.